హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ. మీ అందరికీ తెలుసు, తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి విషయంలో గత 8 సంవత్సరాలుగా అలుపెరగని పోరాటం చేస్తూనే ఉన్నాం. అంతేకాదు, గత 5 ఏళ్లుగా అయితే అంటే పర్టికులర్గా జగన్మోహన్ రెడ్డి గారు అనే క్రైస్తవుడు ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి నిన్న మొన్నటి దాకా కూడా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కాపాడుకోవటానికి, కంటికి రెప్పలా చూసుకోవటానికి నిత్యం మా శక్తికి మించి పోరాటం చేశాం. అయితే దురదృష్టవశాత్తు ఆ పోరాటం ఇంకా కొనసాగాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. మీలో చాలామంది కనిపించవచ్చు, అదేంటి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి ప్రక్షాళన నేను తిరుమల నుంచే మొదలు పెడతానని చెప్పారు కదా, మళ్ళీ ఎందుకు వీళ్ళు ఇట్లా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అనుకోవచ్చు. వాస్తవాలకి రండి ఒక్కసారి. ఇక్కడ ప్రభుత్వాలు మాత్రమే మారాయి, కింద పనిచేస్తున్న ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవ్వరూ మారలేదు. అక్కడ బ్రతుకుతున్న వ్యాపారస్తులు ఎవరైతే వాళ్ళు మారలేదు. అక్కడ దోపిడీ చేస్తున్న దళారీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మారలేదు. అక్కడ స్థితిగతులు ఇంకా ఏమీ మారలేదు. ఇప్పటికిప్పుడు మారిపోతాయన్న నమ్మకము, ఆశ కూడా మాకు కలగట్లేదు. ఎందుకంటే క్షేత్రస్థాయిలోకి వెళ్ళి తిరుమల తిరుపతిలో ఉన్న పరిస్థితులన్నీ అధ్యయనం చేసి వచ్చాం కాబట్టి చెప్తున్న ఈ మాటలన్నీ కూడా. దయచేసి ఈ వీడియోని పూర్తిగా చివరి దాకా చూడండి. ఒక్కసారి ప్రతి ఒక్కరికి కూడా దిమ్మ తిరిగే విషయాలు ఆధారాలతో సహా నేను చూపిస్తాను ఈరోజు. ప్రధానంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి చేసిన పని ఏంటంటే ఈవోని మార్చారు. సిచ్యువేషన్ ఏంటంటే ఈవోని మారిస్తే అన్నీ మారిపోతాయి అనుకుంటే కష్టం. కారణం ఏంటంటే ఈవో అనే ఆయన కూడా అక్కడ రెండు రకాలుగా ఇన్ఫర్మేషన్ కోసం ఆధారపడతారు. అంటే అక్కడ తను ఏదైనా మార్పులు తేవాలి, ప్రక్షాళన చేయాలి అనుకుంటే కనుక, నిజానికి ప్రక్షాళన చేయాలి అనుకుంటే ఫస్ట్ అక్కడ సమస్యలను అధ్యయనం చేసి తెలుసుకోవాలి, లేదా ఆ సమస్యలు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి సమాచారం తీసుకోవాలి. ఈవో గారు చిన్నప్పటి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానంలో పుట్టి పెరిగిన వ్యక్తి కాదు, అన్నిటి మీద అవగాహన ఉన్న వ్యక్తి కాదు. ఆయన అయితే 2 విధాలుగా తెలుసుకోవాలి. ఒకటి, స్వయంగా ఆయన క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది అధ్యయనం చేయాలి. అలా చేసే క్రమంలో ఈవో గారు వస్తున్నారు అంటే అక్కడ ఆల్ ఈజ్ వెల్ అని చూపించేలాగానే అందరూ వ్యవస్థలను మేనేజ్ చేసి పెట్టుకుంటారు. ఎందుకంటే దశాబ్దాల కాలంగా వాళ్ళు అక్కడ తినడానికి అలవాటు పడిపోయి ఉన్నారు కొంతమంది. ఇక రెండో విధానం, కింద స్థాయి ఉద్యోగుల మీద ఆధారపడి బాబు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది అడగటం. వాళ్ళు కూడా అక్కడ పర్మనెంట్, కొండపై నుంచి ఎంతోమంది ఈవోలు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ లోకల్. అలాంటి లోకల్గా పనిచేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈవోకి ఎందుకు సహకరిస్తారు? కాబట్టి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఇవ్వాలి, ఎంతవరకు ఇవ్వాలి, అక్కడ తమ వాళ్ళకి లేదా తమకు ఇబ్బంది కలగకుండా ఎట్లా చెప్పాలి అన్న తీరులోనే చెప్తారు. కాబట్టి పైకి కనపడే సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంగా మాత్రమే చర్యలు తీసుకోగలుగుతారు తప్ప అంతర్గతంగా జరుగుతున్న విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరు మార్చలేరు. ఈ రోజున అన్నదానం కావచ్చు, ప్రసాదాల విషయం కావచ్చు, క్యూ లైన్లు కావచ్చు, లేకపోతే ఇట్లాంటి చిన్న చిన్నవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ భక్తులందరికీ కనిపించే వ్యవహారాలు. కానీ భక్తులకి కనపడకుండా వెనకాల ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావచ్చు, ప్రొక్యూర్మెంట్లో కావచ్చు, రకరకాల వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి. వీటితో పాటు అడ్మినిస్ట్రేషన్ విషయాలు చూసుకుంటే అవి ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ మారాలి అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో సమూలమైన ప్రక్షాళన జరగాలి. మొట్టమొదటిగా ఉద్యోగులందరికీ కూడా ధార్మిక చింతన పెంచాలి. ప్రతి ఒక్కళ్ళు తిరునామాలు కానీ లేదా మరో రకమైన తిలక ధారణ కానీ కంపల్సరీ చేసేలాగా వాళ్ళకి ఒక యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు అక్కడ ఉన్న స్టాఫ్ అంతా కూడా భక్తుల పట్ల మర్యాదగా నడుచుకోవాలి అనే ఒక ఆలోచన దృక్పథాన్ని వాళ్ళలో పెంచాలి. ఇవేవి పెంచకుండా నేను ప్రక్షాళన చేస్తాను అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అంటే ముఖ్యమంత్రి గారు చేయమని చెప్పటమే తప్ప ఆయన స్వయంగా కూర్చుని ఎగ్జిక్యూషన్ చేసే పరిస్థితి అయితే లేదు. కాబట్టి ఆ మార్పు వస్తుందన్న ఆశ కూడా లేదు. ఇక సమస్యల గురించి మాట్లాడుకుందాం. మొన్న 3 రోజులు తిరుపతిలో పర్యటన చేశాను కాబట్టి అక్కడ నేను, మా ఓంకార్ గారు, అదేవిధంగా శ్రీనివాసానంద స్వామి గారు మేమందరం తిరిగినప్పుడు మాకు కళ్ళకు కనపడిన సమస్యల్ని మీకు ఈరోజు చెప్తున్నాను. మొట్టమొదటిగా చూసుకుంటే ఒక్కసారి ఈ విజువల్స్ చూడండి. చూస్తున్నారు కదా, అలిపిరి దగ్గర ఉన్న షాప్స్లో ఈ నిషేధిత పదార్థాలు ఏవైతే ఉన్నాయో తిరుమలలో తీసుకెళ్ళకూడదు అనేది, అటువంటి బీడీలు, సిగరెట్లు, గుట్కాలు, ఖైనీలు ఇట్లాంటివన్నీ కూడా అక్కడ షాప్స్లోనే అమ్ముతున్నారు. చాలామంది అనుకోవచ్చు కింద అమ్మితే ప్రాబ్లం ఏంటండి అని చెప్పేసి. కొండ పవిత్రం అంటే కొండకి వెళ్ళే వాళ్ళు కూడా పవిత్రంగా ఉండాలి కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం పరిసరాల్లో కూడా ఇటువంటివి అమ్మకూడదని చెప్పేసి ఎండోమెంట్లో చెర్రీ యాక్ట్ అని ఒక యాక్ట్ కూడా ఉంది. ఆ యాక్ట్ ప్రకారం ఇట్లాంటివి ఏవి అమ్మకూడదు, ఇవన్నీ నిషేధిత పదార్థాల జాబితాలో చేర్చబడ్డాయి. అవన్నీ కూడా విచ్చలవిడిగా యథేచ్ఛగా ఎవరు పడితే వాళ్ళు అమ్మేస్తున్నారు. గతంలో మీరు చూసుకున్నట్లయితే ఒక 6 months బ్యాక్ మద్యం కూడా అమ్ముతున్న సంఘటనలు మేము పట్టుకున్నాము. దాంతోపాటు
అక్కడ లోకల్‌గా వినిపిస్తున్నది ఏంటంటే, నిషేధిత పదార్థాలైన గాంజా లాంటివి కూడా కొంతమంది అమ్ముతున్నారు అని చెప్పి తెలిసింది. అయితే దానికి సంబంధించి ఆధారాలు మాకేం దొరకలేదు కాబట్టి ఇంకా దాని గురించి ఇప్పుడు విజువల్స్ ఏం ప్లే చేయట్లేదు. అలాగే ఇది చూడండి. ఇది భక్తులందరూ నడక తిరుమల కొండపైకి చాలామంది నడిచి వెళ్ళటానికి ప్రిఫర్ చేస్తారు. అలా నడకదారి ప్రారంభమయ్యే మార్గం. ఈ మార్గంలో షాప్స్ ఏవి కూడా పర్మిషన్‌తో ఉన్నాయి కాదు. అక్రమంగా ఎవరి బలంతోటి వాళ్ళు అక్కడ తట్టల్లాగా పెట్టేసుకొని వ్యాపారం చేస్తా ఉన్నారు. కానీ వీళ్ళు 10 మంది బ్రతకటం కోసం అక్కడ రోజుకి 25,000-30,000 మంది నడకదారులు వెళ్ళేవాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ దారి బ్లాక్ అయ్యి చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఎంత తోపులాట అవుతా ఉంటది. ఎంత చిరాకుగా ఉంటది మీరు ఆలోచించండి ఒకసారి. అయితే ఇటువంటి వాటి గురించి విజిలెన్స్ వాళ్ళ దృష్టికి తీసుకువెళితే వాళ్ళు అంటున్న మాటలేంటంటే, "మేము చేస్తామండి" అని కాసేపు అంటారు. కాసేపటి తర్వాత మాకు స్థానిక ఎమ్మెల్యే గారి తాలూకా మనుషులండి వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. లేకపోతే ఎమ్మెల్యే గారు వద్దంటున్నారు అంటూ మన దగ్గరకొచ్చి మాట్లాడుతున్నారు. ఆ ఎమ్మెల్యేది ఏం పోయింది? అక్కడ తనకు పోతున్న 10 ఓట్ల గురించి చూసుకుంటాడు. కానీ ఆ 10 ఓట్ల కంటే కూడా అక్కడికి వెళ్లి ఇబ్బంది పడిన 10,000 మంది ఎవరైతే ఉంటారో ప్రతిరోజు, ఆ 10,000 మంది మీ పార్టీకి, మీ పనితీరుకి వ్యతిరేకంగా అయిపోతారు. అది మీరు ఆలోచించట్లా. దయచేసి ఇప్పటికైనా ఇట్లాంటి వాటి విషయంలో రాజకీయ జోక్యం తగ్గి మీ పరిధేంటి, మీ పనేంటి అనేది చూసుకుంటే బాగుంటుంది. ఆ ఎమ్మెల్యేకి మిగతా వాళ్ళందరికీ కూడా వీడియో ముఖంగానే చెప్తున్నాను. విజిలెన్స్ వాళ్ళకి పర్టికులర్‌గా చెప్తున్నా. మీకు జీతాలు ఇస్తుంది ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు. మీకు జీతాలు ఇస్తుంది భక్తుల డబ్బుల్లో నుంచి టీటీడీ ఇస్తుంది. మీరు భక్తుల సౌకర్యాల కోసం, భక్తుల సౌలభ్యం కోసం మీరు ఇక్కడ ఉన్నారు. ఇది చెయ్యాలి. ఇదెందుకు చేయట్లే మీరు? ఈ పనులన్నీ చేయకుండా మాకు ఆళ్ళు అడ్డం పడ్డారు, ఈళ్ళు అడ్డం పడ్డారని కబుర్లు చెప్తే ఎటువంటి ప్రయోజనం లేదు. అండ్ మీకు ఇంకోటి విషయం చెప్పాలి. ఈ క్యూ లైన్‌లోకి వెళ్ళే దారిలోనే గనక మీరు చూస్తున్నట్టయితే ఒక్కసారి ఈ ఫోటో చూడండి. ఈవిడక్కడ చిల్లర కాయిన్స్ అన్నిటిని కూడా కమిషన్ బేస్ మీద అమ్ముతా ఉంది. రూ. 50 ఇస్తే రూ. 45 రూపాయి బిళ్ళలో, రూ. 2 బిళ్ళలో అవన్నీ ఇస్తా ఉంది. ఎందుకు ఇస్తా ఉంది అంటే కొంచెం ముందుకెళ్ళాక మీరు చూడండి. చూస్తున్నారు కదా, ఈ బిచ్చగాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ వచ్చిన భక్తులు తలా రూపాయో, రూ. 2 దానం ఇచ్చుకుంటా వెళ్ళటం కోసం. ఇక్కడ ఏం జరుగుతా ఉంది? ఆ తీసుకున్న వాళ్ళందరూ మళ్ళీ ఆ చిల్లరంతా పోగేసుకొచ్చి మళ్ళీ ఇంకో రూ. 2 ఎక్స్ట్రాకో, రూ. 3 ఎక్స్ట్రాకో మళ్ళీ ఏమకే అమ్ముతారు. అంటే ఇక్కడ అక్కడక్కడే రొటేషన్ పేరు మీద ఎంత బిజినెస్ జరుగుతుందో చూడండి. నిజానికి తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో బిచ్చగాళ్ళు యాచక వృత్తి అనేది టీటీడీ నిషేధించింది. గతంలో దాని తాలూకా బోర్డులు కూడా ఉండేవి. ఇక్కడ ధూమపానం చేయకూడదు, మద్యపానం చేయకూడదు, గుట్కా సేవించకూడదు, అదేవిధంగా బిచ్చగాళ్ళని నిషేధించడం అయిందని. ఇప్పుడు ఆ బోర్డులన్నీ తీసేశారు. ఆ టన్నెల్ ఎంత ఉంది? ఆ టన్నెల్లో ఇన్ని వ్యవహారాలు పెడితే వచ్చే భక్తుడు ఏమైపోవాలి? ఆల్రెడీ కొండపైకి వెళ్ళిన తర్వాత దర్శనానికి, రూములకి, అన్నిటికీ, లడ్డూలకి అన్నిటికీ మీరు టికెట్లు పెట్టేసి దోచుకుంటున్నారు. మళ్ళీ కింద ఈ బిచ్చగాళ్ళ పేరుతోటి వీళ్ళ వ్యాపారం ఒకటి. చాలామంది అనొచ్చు, బిచ్చగాళ్ళు చిన్న వాళ్ళండి, వాళ్ళ విషయంలో ఎందుకు ఇట్లా అంటున్నారు? ఇక్కడ చెప్తున్నది ఆ యాచక వృత్తి చేసుకునే వాళ్ళని ఏదో చేసేయాలని కాదు. కానీ అక్కడికి వచ్చే భక్తులు ఇబ్బంది పడకూడదు అనేది మా టాప్ ప్రయారిటీ. దానికోసమని ఈ సూచనలన్నీ చెప్పాలని ఈవోని కలిసే ప్రయత్నం చేశాం. సరే, ఈవో కలిశాడు, అది వేరే విషయం. అయితే ఆ కలవటం వెనకాల ఏం జరిగింది అనేది కూడా మీకు కాసేపట్లో చెప్తాను. ఇక్కడ అయిపోయిన తర్వాత కొండ పైకి వెళ్ళటం జరిగింది. కొండ పైకి వెళ్ళంగానే దిమ్మ తిరిగిపోయే షాక్ ఏంటంటే, గతంలో మీకు గుర్తుండే ఉంటుంది, విజిలెన్స్ సెక్యూరిటీ దగ్గర టోల్గేట్లో శివాజీ మహారాజ్ విగ్రహం స్టిక్కర్ ఉందని చెప్పేసి ఆ స్టిక్కర్ని పీకిచ్చేశారు. ఆ తర్వాత హిందూ సంస్థలకి సంబంధించిన లోగోలు, స్టిక్కర్లు ఉంటే ఇవన్నీ పొలిటికల్ అఫిలియేటెడ్ లోగోస్ లాగా ఉన్నాయని చెప్పేసి ఆ హిందూ సంఘాల స్టిక్కర్లను కూడా పీకిచ్చారు. కానీ విచిత్రం ఏంటంటే, ఏకంగా మేరీ యేసు ఉన్న స్టిక్కర్లని కారు కంటించుకుని కొండపైకి వెళ్ళిపోయాడు. కావాలంటే ఈ కారు ఫోటో చూడండి. ఇది ఎక్కడో కింద ఉన్నది అనుకుంటున్నారేమో, కాదు. ఏకంగా సెంట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కొండపైన ఏదైతే ఉందో ఆ సిఆర్ఓ ఆఫీస్ బ్యాక్ సైడ్ పార్కింగ్లో ఆగిన వెహికల్ ఇది. సరే, ఆ తర్వాత విజిలెన్స్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చాము. ప్రొసీజర్ ప్రకారం ఏదైతే తీపిచ్చాలో అలాగే తీపిచ్చేసాము. ఎందుకంటే అది వెహికల్ అనేది వేరే వాళ్ళ ప్రాపర్టీ కాబట్టి మనం ఒకటి చేస్తే 10 చేసామంటే తప్పుడు నిందలు వేస్తారు కాబట్టి అది ప్రొసీజర్ ప్రకారమే చేపించాం. కానీ అదొక్కటే అనుకుంటే కాదు. ఆ తర్వాత ఈ కారు చూడండి కొండపైకి ఎట్లా వచ్చిందో, జీసస్ సేవ్స్ అని చెప్పి రాసుకుని. ఇక ఈ ఇంకో కారు లోపల మీరు చూడండి, సిలువ గుర్తుని ఏకంగా ఫ్రంట్ విండ్షీల్డ్ దగ్గర వేసుకుని వచ్చారు. మరి హిందూ సంఘాల స్టిక్కర్లని, శివాజీ మహారాజ్ స్టిక్కర్లని పీకేసిన విజిలెన్స్ అధికారులు కొండపైకి ఇంత యథేచ్ఛగా వేరే మతాల వాళ్ళ వస్తే ఏం చేశారో అర్థం కావట్లా. ఫస్ట్ ప్రక్షాళన అంటూ మొదలెడితే అసలు విజిలెన్స్ అధికారుల దగ్గర నుంచి మొదలవ్వాలా. ఎందుకంటే వీళ్ళకి నిర్లక్ష్యం ఎక్కువైపోయింది, వీళ్ళకి బహుశా అహంకారం ఎక్కువైపోయినట్టుంది. ఈ అహంకారం అనే మాట ఎందుకు వాడాను అంటే దానికి కూడా ఎవిడెన్స్ ఇస్తాను. నేను కారణం లేకుండా ఏ మాట చెప్పను. కానీ కొండపైన పరిస్థితులు చూస్తున్నారు కదా, అన్యమత చిహ్నాలతోటి యథేచ్ఛగా తిరుగుతున్నారు. ఇక కొండపైన మరో ఇంపార్టెంట్ విషయం అన్నప్రసాదం.
చాలామంది అన్నదానం అన్నదానం అని వాడుకలు అనేస్తారు కానీ నిజానికి అది శ్రీవారి ప్రసాదం అనుకుని చాలామంది తినడానికి వెళ్తారు. నిజంగా కొండపైకి దాకా వెళ్ళిన వాళ్ళు ఇక్కడి నుంచి అంత ఖర్చు పెట్టుకుని అక్కడ తిండి కొనుక్కొని తినలేని వాళ్ళు ఎవరు లేరు. కానీ స్వామివారి ప్రసాదం మనం తింటున్నాము అంటే మనకి ఎంత ఆనందంగా ఉంటుంది. సాక్షాత్తు గుళ్ళో ప్రసాదం పెడితే ఎంత ఆనందంగా ఉంటుందో శ్రీవారి ప్రసాదం అయిన అన్నప్రసాదం తింటుంటే కూడా అంతే ఆనందంగా ఉంటుంది. అటువంటి అన్నప్రసాదాన్ని నాణ్యత పెంచుతున్నాము అని చెప్పేసి ప్రసంగాలు ఊదరగొట్టారు, ప్రచారాలు ఊదరగొట్టారు కదా. మరి అన్నప్రసాదం క్వాలిటీ ఎట్లా ఉందో ఒక్కసారి ఈ విజువల్స్ చూడండి. ఇది ఎవరో తీస్తే కాదు, నేనే తీసా. అండ్ మోరోవర్ ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. ఈ అన్నదానం వీడియోలు తీస్తూ ఉంటే చాలామంది అధికారులు ఏఈఓలు డిఈఓలు వచ్చి వీడియోలు తీయటానికి వీలు లేదు అన్నారు. అఫ్కోర్స్ వాళ్ళు తీయొద్దు అంటే మనం ఆగిపోయే పరిస్థితి ఏం లేదు. వాళ్ళు ఏమంటారు, ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ అండి, ఇట్లాంటి బయటకు వెళ్తే వాళ్ళు తప్పుడు ప్రచారాలు చేస్తారు, వేరే వాళ్ళు ఇంకేదో వాడేసుకుంటారు, వేరే మతాల వాళ్ళు అది ఇదని మాట్లాడుతున్నారు. నేనంటున్నా, మీరు అలాంటప్పుడు ఎట్లా ఉండాలో తెలుసా? వీడియోలు తీయకుండా కాదు ఆపటం. ఎలాంటోడైనా వచ్చి వీడియో తీసుకుంటానంటే తీసుకోవా, వీఆర్ సో కాన్ఫిడెంట్, మేము ఇచ్చే సర్వీస్ అంత గొప్పగా ఉంది అనే పరిస్థితి మీరు కలిగి ఉండాలా. ఆ ధైర్యం మీకు కలగాల. అంతేగాని వీడియోలు బయటకు వెళ్తే ఏదో ఇష్యూ అయిపోద్దని భయపడుతున్నారు అంటే లోపల ఏదో తప్పు జరుగుతున్నట్లే. దానికి తోడి అన్నదాన కేంద్రాలకు లేకపోతే ఇంకో చోట బయట ఉండి విజిలెన్స్ సిబ్బంది ఇట్లాంటి అక్రమాలను ఎవడో అరికట్టలేడు. కానీ సామాన్య భక్తుల మీద అయితే ఇష్టారాజ్యంగా రుబాబులు చేస్తారు. కావాలంటే చూసుకోండి. ఫోన్ పట్టుకుంటే చెప్తా ఇప్పుడు ఒక్కొక్కటి ఎందుకు మాట మరి డిలీట్ చేయడానికి నా ఫోన్ అది దానిలో వచ్చి డిలీట్ అయితే నా ఫోన్ వచ్చి ఏంది మరి. అలాగే తిరుచానూరు పద్మావతి అమ్మవారి దేవస్థానానికి కూతవేట దూరం అంటారు. కూతవేట దూరం కాదు, పరిసర ప్రాంతంలోనే ఒక ముస్లిం వ్యక్తి చికెన్ షాప్ పెట్టాడు. అక్కడ చికెన్ పకోడీలు వేస్తున్నాడు, చికెన్ కొట్టు అమ్ముతున్నాడు. ఈ షాపుకి పర్మిషన్ కూడా లేదు. ఆ పర్మిషన్ లేని షాపుని తీసేపించాలి అని చెప్పేసి విజిలెన్స్ ఆఫీసర్కి ఫోన్ చేస్తే ఆ విజిలెన్స్ ఆఫీసర్ ఎట్లా మాట్లాడుతున్నాడు ఒకసారి వినండి. నమస్కారం అండి. నమస్కారం. నా పేరు లలిత్ కుమార్ అండి, హిందూ జాయింట్ యాక్షన్ కమిటీ నుంచి. హిందూ జాయింట్ యాక్షన్ కమిటీ? అవునండి. ప్రస్తుతం నేను ఇక్కడ తిరుచానూరు గేట్ నెంబర్ 13 దగ్గర ఉన్నానండి. కోనేరు గేట్ నెంబర్ 13 ఉంది కదా. ఓకే. గేట్ నెంబర్ 13 కి కరెక్ట్ గా 30 feet దూరంలో ఇక్కడ చికెన్ షాప్ ఒకటి పెట్టారు. ఇది చూడండి, గేట్ నెంబర్ 13 అంటే అది తిరుచానూరు పంచాయత్ కింద వస్తుంది. మరి గేట్ నెంబర్ 5 అని తిరుచానూరు టెంపుల్ గేట్ బయట పెట్టారు కదండి. ఈ గేట్ నెంబర్ 5 కాంపౌండ్ లోపల ఉన్నదాన్ని చెప్పానండి. చెప్పేది ఫస్ట్ నేను చెప్పేది మీరు వినండి ఒకసారి. గేట్ నెంబర్ 5 లో వినండి. మీరు ఇక్కడ ఉంది టెంపుల్ కోసమే కదా. మీరు చెప్పండి. కాబట్టి వినండి ఒకసారి. అది గేట్ నెంబర్ 5 లోపలికి నడుచుకుంటూ వస్తుంటే కోనేరు దగ్గరలోకి వచ్చే ముందు రంగనాథ స్వామి ఆలయం ఏదైతే ఉందో ఆలయం ఆపోజిట్ లో కరెక్ట్ గా 10 అడుగుల దూరంలో ఉంది. ఇప్పుడు చెప్పండి సార్. ఇప్పుడు గేట్ నెంబర్ 5 ఇవన్నీ ఏం చేసాం మేము, దీనికి ఈ బ్రహ్మోత్సవాల్లో జరిగే అమ్మవారి దీనికోసం మేము గేట్లు వేసుకునింది. అంటే దేనికి సార్? అంటే అర్థం కాదు. పర్పస్ ఏంటి గేట్లు అట్లా పెట్టడం వల్ల? పర్పస్ ఏంటంటే మేము ఆడ భక్తులు వస్తారు కదా అమ్మవారి బ్రహ్మోత్సవం టైంలో, అప్పుడు కంట్రోల్ చేసుకునేదానికి గేట్స్ వేసుకునింది. అదే సార్ మేము అనేది కూడా. ఇప్పుడు భక్తులు నేను విన్నాను కదా, నేను చెప్పేది నువ్వు మర్యాదగా మాట్లాడు. ఒక్కసారి చెప్తాను విను. అధికారివి నేను విను. నువ్వు ఏకవచనానికి వచ్చింది ఫస్ట్. నువ్వు ఫస్ట్ ఏకవచనానికి వచ్చావు. విను 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 ఒకసారి. భక్తుల సౌకర్యం కోసం లేదా భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండటం కోసం కంట్రోల్లో పెట్టడం కోసం గేట్లు పెట్టానని చెప్పారు కదా. మరి అదే ఆ కాంపౌండ్ లో నువ్వు విను ఫస్ట్. ఆ కాంపౌండ్ లోపల మరి షాపులను ఎవరు కంట్రోల్ చేస్తారు? అంటే చికెన్ షాప్ ఉంటే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరో తెలియకుండా నువ్వు ఎందుకు నోరు జారుతున్నావు? మర్యాద ఎందుకు ఉండట్లా నీకు? నువ్వు భక్తులకి మర్యాద ఇవ్వవా? భక్తులైనా కానీ ఎవరికైనా నేను ఇస్తాను కానీ మరి ఇచ్చినప్పుడు మరి మీరు అని మాట్లాడు ఫస్ట్. మీరు అని మాట్లాడుతుంటే మరి నొప్పి మాట్లాడతాను. మీరే చెప్పు. విను ఏంది ఇప్పుడు కాల్ రికార్డింగ్ పబ్లిక్ లోకి పోతా చెప్తున్నా మంచిగా మాట్లాడుకుంటే. నేను చెప్పేది విను. నేను విన్నాను. ఫస్ట్ మర్యాద నేర్చుకో, భక్తులతోటి మర్యాద ఇచ్చి మాట్లాడటం. సర్లే మీరు నేను చెప్పేది వినండి. చెప్పండి. అర్థమైందా? ఇప్పుడు గేట్లు వేసేది గేట్ల వరకే మేము ఎంట్రీ ఎగ్జిట్ కంట్రోల్ చేసేదానికి. ఆ కోనేరు చుట్టూ ఉండేది పంచాయత్ కింద వస్తుంది. షాప్స్ అవంతా వచ్చేది పంచాయత్, లైసెన్సులు మెయింటైన్ చేసేది అవన్నీ పంచాయత్. మాకు మిగతా బ్రహ్మోత్సవంలో 10 రోజులు తప్ప మిగతా ఎప్పుడు మాకు మొత్తం పంచాయతీ పరిధి వస్తుందంట. అవును. సరే, పంచాయతీ సెక్రటరీతో మాట్లాడి మీకు ఫోన్ చేస్తారు. అది చేయండి మీరు. వాళ్ళు కానీ లేదంటే అప్పుడు మీరు చెప్పారు చూడండి పబ్లిక్ చేస్తాదని చెప్పేసి, అప్పుడు చేయండి, ఇబ్బంది పెట్టండి. అలాగే
అది పంచాయతీ, ఆ షాప్స్ అవన్నీ, ఆ హౌసెస్ అవన్నీ పంచాయతీ కంట్రోల్. మాకు ఓన్లీ ఆ 10 days లో తిరుచానూరు పంచాయతీలో జరిగే బ్రహ్మోత్సవం టైంలో అన్ని మటన్ షాప్స్, లిక్కర్ షాప్స్ క్లోజ్ చేపిస్తాం. అది గవర్నమెంట్ కి రాస్తాం, మేము చేసేది కాదు. గవర్నమెంట్ పంచాయతీకి మేము లెటర్ పెట్టి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ పెట్టి ఆ 10 days బ్రహ్మోత్సవం టైంలో ఏ లిక్కర్ షాప్, ఏ మటన్ షాప్ ఏది ఉండకూడదు అని చెప్పేసి తీసుకొని ఆర్డర్, అప్పుడు వాళ్ళు పంచాయతీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు, మేము కదా ఇంప్లిమెంట్ చేసేది. సరే అండి, అయితే విలేజ్ సెక్రటరీతో మాట్లాడి మీకు కాల్ బ్యాక్ చేస్తాను. అది చేయండి. ఓకే, థ్యాంక్ యూ. విన్నారు కదా, ఇంత దారుణంగా ఉంటుంది వీళ్ళ మాటలు తీరు. వీళ్ళు ఇప్పుడు హిందూ సంఘాలుగా ఉండి సనాతన ధర్మం కోసం పోరాటం చేస్తున్న మనతోనే ఇంతలా మాట్లాడుతున్నారు అంటే ఇక వీళ్ళు వేరే వాళ్ళతో ఇంకెలా మాట్లాడతారు? ఎవరన్నా రెగ్యులర్ భక్తులు వెళ్తూ ఉంటే వాళ్ళకి హిందూ సంఘాలు లేకపోతే హిందూ సంఘాల పోరాటాల గురించి తెలియదు. అదేవిధంగా ఈ తప్పని ఖండించాలని కూడా కొంతమందికి అనిపించదు. అలాంటి వాళ్ళు వెళ్తే ఇంకెంత దారుణంగా మాట్లాడతాడో మీరు ఆలోచించండి. అలాగే ఈ చికెన్ షాప్ను ఒకసారి చూడండి. మరి పద్మావతి అమ్మవారి దేవస్థానానికి 30 అడుగులు 40 అడుగుల దూరంలో, రంగనాథ స్వామి ఆలయానికి 10 అడుగుల దూరంలో ఉన్న ఈ చికెన్ షాప్ ఏదైతే ఉందో ఇది అక్కడ ఉండటం సబబేనా? ఒకవేళ ఆ చికెన్ షాప్ అక్కడి నుంచి తీసేసి వేరే చోట పెట్టుకోమంటే వాళ్ళు ఎమ్మెల్యే దగ్గరికి, స్థానికంగా ఉన్న ఎంపీల దగ్గరికి వెళ్ళి రికమెండేషన్లు చేపిస్తున్నారు. నిజంగా వాళ్ళ ఇంటెన్షన్స్లో ఏమాత్రం చెడు లేకపోతే వాళ్ళు అక్కడే ఉండాలని ఎందుకు అంటున్నారు? ఒక 2 రోడ్లు అవతలకు వెళ్ళి అదే బిజినెస్ ఎందుకు పెట్టుకోకూడదు? అదేమన్నా మహానగరం అయితే ఓకే, ఇది ఇక్కడి నుంచి ఇంకో చోటుకి వెళ్తే వ్యాపారం దెబ్బతింటుంది అనొచ్చు. అదొక చిన్న గ్రామ పంచాయతీ, అంతా కలిపితే ఒక 20-30 వీధులు ఉంటాయి. నువ్వు ఎటు నుంచి ఎటుపోయినా పలానా ఖాదర్వలి షాప్ అంటే ఎవడైనా చెప్తాడు. నీకు చికెన్ పకోడీ అమ్ముకోవటమే వ్యాపారం అయ్యి ఉంటే నువ్వు ఎక్కడైనా అమ్ముకుంటావు కాదు, కానీ నువ్వు గుడి దగ్గరే అమ్మాలనుకోవటం నీ ఉద్దేశం కాబట్టి ఈ ప్రాబ్లం అవుతుంది. నీలాంటి వాడిని కనుక ఆ స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ కనుక సపోర్ట్ చేస్తే వాళ్ళ వల్ల మొత్తం మీ పార్టీ మొత్తానికి, అది లేకపోతే ఒక్కసారి మీ కూటమి మొత్తానికి, టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి మొత్తానికి కూడా చెడ్డ రోజులు దాపురించే పరిస్థితుంది. కాబట్టి అనవసరమైన విషయాలు తలదూర్చొద్దు. మీకు అంతగా వాడి మీద ప్రేమ ఉంటే వాడికి ₹1,00,000 అవుతుంది షాప్ పెట్టుకోవడానికి అనుకుంటే మీ డబ్బులు 1,50,000 ఇచ్చి ఇంకో చోట పెట్టించుకోండి. కానీ మా గుడి దగ్గర నుంచి తక్షణం తొలగించాల్సిందే. ఎందుకు ఈ మాటలన్నీ చెప్పాల్సి వస్తుందంటే మొత్తానికి ఏదో ఒక కింద మీద పడి నయాన్నో భయాన్నో అధికారులతో మాట్లాడి వాళ్ళకి షాప్ ఖాళీ చేయాలి 3 రోజుల్లో నోటీస్ ఇప్పించడం జరిగింది. కానీ నోటీస్ పీరియడ్తో పాటు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ఎమ్మెల్యే, ఎంపీల ద్వారా రికమెండేషన్లు చేయించుకుని మరి ఆగుతున్నారు. కాబట్టి ఈ వీడియో ద్వారా వాళ్ళందరికీ హెచ్చరిక చేస్తూ ఉన్నా, దయచేసి హిందువుల మనోభావాలతో ఆడుకునే ప్రయత్నం చేయొద్దు. ఇక చిన్న చితక సంఘటనలు చాలానే జరిగినాయి. ఇప్పుడు చూడండి, పద్మావతి అమ్మవారి దేవస్థానం బయట పూల అంగడి, పూలు అమ్మే అంగడి ఏదైతే ఉందంటే మనం గుళ్ళోకి వెళ్తూ పూలు తీసుకెళ్ళేది, ఆ అంగడికి ఈ సాయిబ్ వచ్చి బూడిదేస్తూ ఉన్నాడు, ఆ పొగేస్తూ ఉన్నాడు. ఏమవసరం వాడికి? అంటే మన దేవుళ్ళకి పెట్టుకునే పూలు, అలంకరించుకునే వస్తువుల్ని, మనం పూజించుకునే సామాగ్రిని కూడా వీడొచ్చి అక్కడ దోపమేసి హలాల్ చేయాలా? అంటే ఈడు దేవుడి పర్మిషన్ మనం తీసుకోవాలా? మన దేవీ దేవతలకి సమర్పించుకునే నైవేద్యాలని ఇప్పటికీ హలాల్ రూపంలో చాలామంది చండాలం చేసేస్తూ ఉన్నారు. ఇక పూజా సామాగ్రి విషయంలో ఇట్లా జరుగుతుంటే ఏం చేస్తున్నారు అధికారులు? ఏం చేస్తున్నారు? అక్కడ తిరుగుతున్న స్థానిక హిందువులు ఏం చేస్తున్నారు? సిచ్యుయేషన్స్ అన్నీ అర్థం చేసుకోండి. అయితే ఇక అసలు మెయిన్ టాపిక్లోకి రావాలి. కొండ పైన మఠాలు, ఎందుకంటే చాలా మఠాలు ఉన్నాయి. అందులో కొన్ని మఠాల పేర్లు కూడా మీకు తెలిసి ఉండకపోవచ్చు. అఫ్కోర్స్ నాకు కూడా తెలియదు. అక్కడ ఆ మఠాల్లో స్వామీజీలందరూ కూడా మేము ధర్మ ప్రచారం చేస్తాం, సేవ చేస్తాం అని చెప్పేసి మఠాలకి స్థలాలు తీసుకుని పెద్ద పెద్ద బిల్డింగులు కట్టేసుకుని దానికి మేనేజర్లుగా ఎవడెవడనో పెడుతున్నారు. ఒక్కసారి ఈ వ్యక్తిని చూడండి. ఈ వ్యక్తి పేరు గుట్కా రవీంద్రబాబు. అంటే స్థానికంగా వాళ్ళు చెప్పిన పేరు చెప్తున్నా, గుట్కా రవీంద్రబాబు అట. అంటే తెల్లారు లేచిన కానించి గుట్కాల్లోనే ఉంటాడట. ఇతను స్వరూపానంద సరస్వతి అని ముద్దుల స్వామి తెలుసు కదా, జగన్మోహన్ రెడ్డిని వాటేసుకుని ముద్దులు పెట్టిన పీఠాధిపతి అని చెప్పుకునే వ్యక్తి, స్వయం ప్రకటిత పీఠాధిపతి. ఆ పీఠాధిపతికి ప్రియ శిష్యుడు. ఇతను ఫొటోస్ అన్ని చూస్తూ ఉన్నారు కదా, ఎన్ని రకాలు ఉన్నాయి, అన్ని రకాలు పెడుతున్నాం మనకు అందుబాటులో ఉన్న వాటిల్లో. ఈ వ్యక్తి దాదాపు 5-6 మఠాలు తన గుప్పెట్లో పెట్టుకుని అందులో కొన్ని మఠాలను బెదిరించి కొంతమంది దగ్గర నుంచి లాక్కొని, అంటే పీఠాధిపతులకి సోపేసుకున్నాడో లేకపోతే అక్కడ ఉండే మరి సిబ్బందికి సోపేసుకున్నాడో తెలియదు, కానీ అక్కడ ఆల్రెడీ మెయింటైన్ చేస్తున్న వాళ్ళందరినీ గెంటిపిచ్చేసి ఇతను వాటిని బలవంతంగా కబ్జా చేసుకుని ఇతను ఇంకో గుట్కా తినే వ్యక్తిని అక్కడ ఇన్ఛార్జిగా పెట్టాడు, సేతు అనే వ్యక్తిని. మరి అధికారులు, విజిలెన్స్ వాళ్ళేమో కొండపైకి గుట్కాలు, సిగరెట్లు వస్తూ ఉంటే ఎక్కడెక్కడో ఎతుకుతూ ఉంటారు. ఎవరిని పట్టుకుని ఎతకాలి? ఎవడైతే తినుకుని పైకి వచ్చేసి ఈ మఠాలన్నిటికీ నేను గుత్తాధిపతిని, నేను నన్ను ఎవడం పీకలేడు అని చెప్పేసి రాడ్ మాటలు మాట్లాడుతున్నాడు, అట్లాంటి వాడి దగ్గర కదా ఎంక్వైరీ చేయాలి. మేము మొన్నటి నుంచి అతన్ని నానా రకాలుగా కాంటాక్ట్ చేస్తున్నాం. మంచిగా సామధాన భేద ఉపాయాలన్నీ వాడాము అతన్ని పిలిపించడం కోసం.
ఏదో ఒక రకంగా మొత్తానికి అతను వస్తే అతని పళ్ళని ఫోటో తీపిచ్చి అవసరమైతే డెంటల్ టెస్ట్ చేపించి ఇలాంటి వాడు కొండపైన ఎలా ఉన్నాడు అని చెప్పేసి విజిలెన్స్ అధికారులకి టీటీడీ అధికారులకి నిరూపించాలనుకున్నాం. కానీ అతను మా నుంచి తప్పించుకుని తిరుగుతూనే ఉన్నాడు. ఇక పీఠాధిపతులకు మాట్లాడితే ఆ పీఠాధిపతుల్లో కొంతమంది ఏమన్నారు అంటే మాకు అవన్నీ తెలియదండి, అతను మొత్తానికి మెయింటెనెన్స్ బాగా చేస్తున్నాడు, మాకు డబ్బుల విషయంలో అవకతవకలు జరగకుండా చూస్తున్నాడు, మాకు రావాల్సిన వాటాలు మాకు కరెక్ట్గా పంపిస్తున్నాడు అంటున్నారు. అంటే పీఠాధిపతులు మీరు అక్కడ ఉన్నది ఈ మఠాలతోటి లాడ్జింగ్ వ్యాపారం, ఓయో రూమ్ వ్యాపారం చేసుకోవటానిక? కొండపైన టీటీడీ ఒక రూము 100కి 150కి 500కి 1000 రూపాయలకి ఇస్తా ఉంటే వీళ్ళు మామూలు రూముల్ని 2500 3000 రూపాయలు లెక్కన అమ్ముతా ఉన్నారు. ప్రతి మఠం బయట రూములు ఫుల్ అయిపోయినాయి, ఖాళీ లేవు అని పెడతారు. అయ్యో ఏదో ఒక రకంగా చూడండి అంటే ఉన్నాయి కానీ కొంచెం ఎక్స్ట్రా రేట్ అవుతుందండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఈ రకంగా అక్కడ దందాలు నడుస్తూ ఉన్నాయి. ప్రతి మఠంలో కూడా కింద కళ్యాణ మండపాలలాగా ప్రాంగణాలు కట్టేసి ఆ పెళ్లిళ్ళు జరిపించడం కోసం అని చెప్పేసి లక్షలు వసూలు చేస్తూ ఉన్నారు. పైగా ఈ బోర్డు ఒకసారి చూడండి, అక్కడ ఏం పెట్టారు, రూల్ నెంబర్ 2లో ఇక్కడ రూమ్ బుకింగ్స్ అన్నీ కూడా టీటీడీ రూల్స్ ప్రకారమే ఇస్తాము అని చెప్పేసి అన్నారు. మరి టీటీడీ రూల్స్ ప్రకారం మఠాలు ఇస్తానన్న వీళ్ళు టీటీడీ రేట్స్ ప్రకారం ఎందుకు మఠాలు ఇవ్వట్లా? దాన్ని టీటీడీ ఎందుకు ప్రశ్నించట్లా, ఎందుకు ఖండించట్లా? అంటే బహుశా ఈ గుట్కా రవీందర్ లాంటి వాళ్ళు ఇస్తున్న మామూళ్ళు ఏవైతే ఉన్నాయో వాటికి వీళ్ళు కూడా అలవాటు పడిపోయినట్టు ఉన్నారు. అండ్ మోరోవర్ ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే చాలా మంది హిందువులు కాషాయం కట్టుకున్న స్వామీజీలని సాధువుల్ని చూడంగానే ఇక అసలు కింద మీద ఆగదు వాళ్ళకి, ముందెళ్ళి కాళ్ళ మీద పడిపోతారు. పాడండి, మీ గురుభక్తిని నేను తప్పు పట్టట్లా, కానీ స్థలం తీసుకున్నారు కాబట్టి ఆ కొండపైన ఏ అక్రమం అరాచకం జరిగినా కూడా నోరు మూసు కూర్చోటానికి ఇచ్చిన తాయిలమా స్థలం ఈ స్వామీజీలకి కాదుగా. వాళ్ళు మఠం అనేది ధర్మ ప్రచారం కోసం, లేకపోతే అక్కడికి వాళ్ళ సంప్రదాయం ప్రకారం వచ్చే భక్తులకి సేవ చేసుకోవటం కోసం అన్నారు. అక్కడ ఏ సేవ జరగట్లా, డబ్బులతోటి వ్యాపారం జరుగుతుంది, కనీసం అన్నదానాలు కూడా సవ్యంగా జరగట్లా. దయచేసి నేను చెప్పేది ఏంటంటే ఈ స్వామీజీలందరికీ ఇచ్చిన స్థలాలని మీ దారిని మీరు తీసేసుకుంటారా బాబు, టీటీడీ వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు లాగేసుకుంటే అన్న కనీసం బయటకు వచ్చి వాళ్ళకి ధర్మం కనపడుతుందేమో, ధర్మానికి జరుగుతున్న హాని కనపడుతుందేమో, అప్పుడన్నా బయటకు వచ్చి మాట్లాడతారేమో అర్థమవుతుంది. లేకపోతే మీరు వేసిన బిస్కెట్లు తీసుకుని అసలు ఏం జరుగుతున్నా సరే ఆల్ ఈజ్ వెల్ అంటూ కూర్చుంటా ఉన్నారు. చివరాఖరికి ఇట్లాంటి గుట్కాగాళ్ళని కొండపైన వాళ్లే పోషిస్తా మా ఓడైతే చాలు, మాకు డబ్బులు ఇస్తే చాలు, వాడు ఏం అరాచకాలు చేసినా అక్రమాలు చేసినా పర్లేదు అన్నట్టుగా చేస్తున్నారు టీటీడీ అధికారులందరికీ. అదేవిధంగా కొంతమంది ఈ గుట్కా రవీందర్ లాంటి వాడిని వెనకేసుకొస్తున్న వాళ్ళందరికీ ఒక్కటే మాట చెప్తున్నాం, మీరు గనక వీలైనంత త్వరగా ఇలాంటి వాడిని తప్పించకపోతే, కొండపైకి రాకుండా చేయకపోతే, కొండపైన అంటే ఇట్లాంటి వ్యాపారాల కోసం కనుక అట్లాంటి వాళ్ళని తప్పించకపోతే స్వామీజీలు హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం. ఎందుకంటే బయటోడు చేస్తా అంటే ఇట్లాంటి ద్రోహాలు మోసాలు వాడిని కేవలం చెంపదెబ్బ కొట్టి వదిలేస్తాం. అదే హిందూ అనే ముసుగేసుకుని ధర్మం అనే ముసుగేసుకుని ధర్మానికి హాని చేస్తూ ఉంటే మాత్రం చావు దెబ్బ కొడతాం. ఎందుకంటే మీరు చూడండి, గత 10 ఏళ్ల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏది జరిగినా ఏనాడు ఒక్క పీఠాధిపతి బయటకు వచ్చి ఖండించింది లేదు, ఒక్క పీఠాధిపతి ఈవోతో కూర్చుని లేకపోతే చైర్మన్తో కూర్చుని ఎందుకు ఇట్లా చేస్తున్నారని అడిగింది లేదు, మాట్లాడింది లేదు. గత ప్రభుత్వంలో మీరు చూసుకున్నట్లయితే ఏదో బంతి భోజనాన్ని కూర్చుని తోమాలు 240 రూపీస్, వై నాట్ 20,000 అంటూ భక్తులకి అడ్డగోలుగా రేట్లు పెంచేసి అందుబాటులో లేకుండా చేస్తే ఒక్కడొచ్చి మాట్లాడాల. అఫ్కోర్స్ గత 10 ఏళ్ల నుంచి కూడా ఏ ప్రవచనకర్త ఏ పీఠాధిపతి పోరాటాలు చేయలే. కానీ ఈ రోజు చైర్మన్ పదవికి వచ్చేపాటికి మాత్రం ప్రతోడు పోస్టులు పెడుతున్నాడు, అది ఒక టీటీడీ చైర్మన్గా వాణ్ణి చేయాలి వీణ్ణి చేయాలని చెప్పేసి. అరే 10 ఏళ్ల నుంచి ఏ మాట మాట్లాడిన వాడు, ఒక్కసారి కూడా రక్షణ చేయలేని వాడు పదవిస్తే మాత్రం కాపాడతాడని మీరు ఎట్లా అనుకుంటున్నారు? తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రత నిలబడాలంటే అక్కడ ప్రత్యక్షంగా పరిశీలించి పరిశోధించి పరీక్షించి తెలుసుకున్న వ్యక్తులకి అవకాశాలు ఉండాలి. అక్కడ ప్రక్షాళన కోసం నడుం కట్టుకున్న వ్యక్తులకు అవకాశం ఉండాలి. అలాంటి వాళ్ళ గురించి ఆలోచించండి. అండ్ మోరోవర్ ఇప్పుడు అక్కడ మీకు తెలియదు ఏంటో తెలుసా, ఈ ముద్దుల స్వామి స్వరూపానంద కొండపైన ఒక పెద్ద మఠం కట్టేస్తున్నాడు. ఆ మఠం ఫొటోస్ కూడా చూస్తే ఒకసారి మీకు దిమ్మ తిరుగుద్ది. చూడండి, కొండపైన ఇప్పటి వరకు ఎవరు కూడా 7 ఫ్లోర్లు కట్టలేదు. ఇతను సెల్లార్ ప్లస్ 5 ఫ్లోర్స్ అంటే మొత్తం 7 ఫ్లోర్స్ కట్టాడు. అందులో ఒక సెల్లార్ మూసేశాడట ఇప్పుడు. అయితే ఆ సెల్లార్ అక్రమ నిర్మాణము అని చెప్పేసి అడ్వకేట్ కమిషన్ తేల్చి చెప్పిన తర్వాత కూడా ఇప్పటికీ టీటీడీ అధికారులు దాన్ని కోల్చడానికి మేనమేషాలు లెక్క పెడతానే ఉన్నారు. దాని మీద మేము కోర్టుకు కూడా వెళ్ళి ప్రస్తుతానికి స్టే అయితే తీసుకొచ్చి కన్స్ట్రక్షన్ ముందుకు వెళ్లకుండా ఆపాం. అఫ్కోర్స్ ఈ కన్స్ట్రక్షన్ వ్యవహారాన్ని కూడా మొత్తం దగ్గరుండి పరిశీలిస్తుంది ఆ గుట్కా రవీంద్ర రేట.
సో టీటీడీ వాళ్ళకి మొన్న కలవటం జరిగింది. ఈవో గారితో మాకు కలిసిన ఫొటోస్ ఇవి. ఈవో గారికి వీటన్నిటి మీద రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈవో గారు మేము వచ్చి 15 రోజులు అయింది కాబట్టి కొంత టైం ఇవ్వండి అన్నారు. కాబట్టి మరో 15 రోజులు మేమే సమయం ఇస్తున్నాము. ఈ 15 రోజుల లోపు గనక ఇట్లాంటి అక్రమ కట్టడాల విషయంలో, ఇట్లాంటి గుట్కాగాళ్ల విషయంలో తగిన నిర్ణయం తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా స్వామీజీలు హిందూ సంఘాల ఆధ్వర్యంలో హిందువులందరినీ కలుపుకొని ఆమరణ నిరాహార దీక్ష కూడా కూర్చోవటం జరుగుతుంది. కాబట్టి ఇది హిందూ సంఘాల తరఫున డిమాండ్ అనుకుంటారో, హెచ్చరిక అనుకుంటారో, రిక్వెస్ట్ అనుకుంటారో, మీరు ఎట్లా తీసుకుంటారో తీసుకోండి. ఎందుకంటే మీకు అక్కడ ఈవో బాధ్యత ఇచ్చింది అడ్మినిస్ట్రేషన్ చూస్తారని చెప్పేసి. కానీ ఇదేం విచిత్రమో తెలియదు, ఈవో పదవుల్లోకి రాగానే ఈఓ అనేది స్టేట్ గవర్నమెంట్ వీళ్ళకి ఇస్తున్న పదవి. కానీ వీళ్ళు గవర్నమెంట్ మీద కృతజ్ఞత అనుకుంటా ఆ ఈకి ఓకి మధ్యలో జీ అనేది వీళ్ళే యాడ్ చేసేసుకుని ఈగో పెట్టు కూర్చుంటున్నారు. ఏమన్నా అంటే మాకు ఇదే పని కాదు కదండి, చాలా పనులు ఉంటాయి కదా పైన క్షేత్రం విషయంలో, అడ్మినిస్ట్రేషన్ విషయంలో అంటారు. మీకు 1,00,000 పనులు ఉండొచ్చు, కానీ టాప్ ప్రయారిటీ షుడ్ బి క్షేత్ర ప్రాధాన్యత, క్షేత్ర పవిత్రత. ఆ పవిత్రతని కాపాడాలి అంటే సమస్యలు తెలిసిన మాలాంటి వాళ్ళ సూచనలు కూడా మీరు తీసుకోవాలి. కేవలం పంచగట్టుకుని, కండువ వేసుకుని, కర్ర పట్టుకుని పైకి వచ్చి మీరు ఇచ్చే దర్శనాలు తీసుకుని సైలెంట్గా మూసుకుని వెళ్ళిపోయే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ మాటలు పట్టించుకుని ఆల్ ఈజ్ వెల్ అనుకుంటే దొబ్బదెక్కడా. నథింగ్ ఈజ్ వెల్, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ అండ్ యూ నీడ్ టు రెక్టిఫై ఇట్. ఎందుకంటే మీరు జీతాలు తీసుకుంటున్నది దాన్ని సరిచేయటానికి. కాబట్టి అది మీ ఉద్యోగము, మీ బాధ్యత, మీ కర్తవ్యం. కానీ మాకు జీతాలు తీసుకోకుండా పనిచేస్తున్న ఆర్మీ మేము, క్షేత్రం కాపాడుకోవటం కోసం జీతం లేకుండా పనిచేస్తున్న మేము మీకంటే ఎక్కువగా పనిచేస్తున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానంలో కైంకర్యాల విషయంలోనే కావచ్చు, ఆధ్యాత్మికపరమైన కార్యక్రమాల విషయంలోనే కావచ్చు, ఆర్థికపరమైన విషయాల్లోనే కావచ్చు, పరిపాలనాపరమైన విషయాల్లో కావచ్చు, ప్రతి విషయాల్లో కూడా హిందూ సంఘాలు ఇప్పుడు అక్కడ వాచ్మెన్ లాగా, వాచ్ డాగ్స్ లాగా పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ హిందూ సంఘాల యొక్క సలహాలు, సూచనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకోండి. హిందూ సంఘాలకి స్వామీజీలు ఎవరైతే వస్తారో ఇటువంటి సమస్యలు చెప్పడానికి వాళ్ళకి తొలి ప్రాధాన్యత ఇవ్వండి. విఐపీల సేవలో తరించడానికో లేకపోతే రాజకీయ నాయకుల సేవలో తరించడానికో కాదు మీరు అక్కడ ఉన్నది. సో హిందూ బంధువులారా, పరిస్థితులన్నీ మీకు కళ్ళకు కట్టినట్టు చూపించాను కదా, ఇవి మచ్చుకి కొన్ని మాత్రమే. ఇంకా ఇలాంటి సమస్యలు అనేకం ఉన్నాయి. అన్నిటి విషయంలో కూడా మేము నిత్యం ఫైట్ చేస్తూనే ఉంటాం. గత ప్రభుత్వం విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కాపాడుకోవటానికి ఎంత పని చేశామో ఇప్పుడైనా అంతే పని చేస్తాం. కారణం ఏంటంటే ఇక్కడ మారింది ప్రభుత్వాలే, అధికారులు కాదు, వాళ్ళ విధానాలు కాదు, అక్కడ ఉన్న ఉద్యోగులు కాదు, ఆ ఉద్యోగుల్లో ఉన్న అన్య మతస్థులు కాదు, ఏది మారలేదు. కాబట్టి ఎప్పటికైనా సరే ఆ ప్రమాదం పొంచి ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు ఏ విధంగా అయితే అక్కడ చికెన్ షాప్ వాడు పక్కకే పోవటానికి ఇష్టపడకుండా అక్కడే ఉండాలి, అక్కడే తిష్టేయాలని అనుకుంటున్నాడు, అన్యమత ఉద్యోగులు కూడా అక్కడి నుంచి బయటకు వెళ్లకుండా అక్కడే తిష్టేసి కూర్చోవాలనుకుంటున్నారు. ఇంతమంది ఉన్నప్పుడు వాళ్ళ వల్ల ప్రమాదం లేకుండా ఉంటుంది అని మేమైతే అనుకోవట్లేదు. కాబట్టి ఆ ప్రమాదం బారి నుంచి తిరుమల తిరుపతి దేవస్థాన క్షేత్రాన్ని కాపాడుకోవటం కోసం మేమందరం కూడా మా శక్తి వంచన లేకుండా, అవసరమైతే మా ప్రాణం ఉన్నంత వరకు కూడా పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నాం, పోరాడతాం కూడా. కాబట్టి దీని విషయంలో మీ అందరి యొక్క సహకారం కూడా కావాలి. మీరందరూ కూడా గుడ్డిగా ఈ సాధువులు, స్వామీజీల భక్తిలో, మాయలో పడిపోయి, అంటే అందరినీ అనట్లేదు సుమండి, గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ధర్మం విషయంలో హాని జరుగుతుంటే కూడా బయటికి రాకుండా కేవలం మా దర్శనాలు మాకు వస్తే చాలు, లేదా కొండపైన మాకున్న ప్రాపర్టీలు మా కంట్రోల్లో ఉంటే చాలు అనుకుంటారు, అలాంటి వాళ్ళ మాయలో పడకుండా, ఒకవేళ పడి ఉన్నా సరే దాన్ని విడిగా చూడండి, మా పోరాటాన్ని విడిగా చూడండి. మీ భక్తే మన క్షేత్రాన్ని కాపాడుకోవటం విషయంలో మాకు ఇవ్వాల్సిన సహకారం మాకు ఇవ్వాల్సిన విధంగానే ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే అది కలియుగ వైకుంఠం, కలియుగ దైవం యొక్క క్షేత్రం అది. ఆ క్షేత్రాన్ని కాపాడుకోవాలి. ఆ క్షేత్రాన్ని కాదు, ప్రతి దేవాలయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. కానీ తిరుమల 1,00,000 దేవాలయాలతో సమానం. ఎందుకంటే ప్రపంచ హిందూ ఆధ్యాత్మిక రాజధాని తిరుమల. అటువంటి తిరుమల విషయంలో ఎక్స్ట్రా కేరింగ్గా ఉండాలి. కాబట్టి మీ అందరూ దయచేసి మా పోరాటాన్ని అర్థం చేసుకుని మాకు అండగా నిలవండి. కేవలం కొద్దిమంది వ్యక్తుల మాయలో పడిపోయి ఇటువంటి అక్రమాలకి తావివ్వద్దు, అటువంటి అక్రమార్కులకి మద్దతు ఇవ్వద్దు. ఇది మీ అందరికీ వినమ్రపూర్వకంగా చేసుకుంటున్న విజ్ఞప్తి. ఎందుకంటే వ్యక్తుల కంటే వ్యవస్థ శాశ్వతం, వ్యవస్థల కంటే కూడా ధర్మం అనేది శాశ్వతం. కాబట్టి ఆ ధర్మం మనందరికీ తొలి ప్రాధాన్యత అవ్వాలి. ఓం నమో వెంకటేశాయ.